సంక్రాంతి అంటే తెలుగు సాంప్రదాయానికి ప్రతీక. దేశ విదేశాల్లో ఉండే కుటుంబ సభ్యులందరూ కలిసి ఏకైక పండుగ. తెలుగు సాంప్రదాయానికి ఇప్పుడున్న గేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కల్చర్ తూట్లు పొడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖలోని ఆక్సిజన్ టవర్స్ నివాసితులందరూ కలిసి కుల మతాలకు అతీతంగా తెలుగు సాంప్రదాయానికి వన్నె తెచ్చేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. ఆంధ్రులకు అత్యంత ప్రాముఖ్యమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే అందరికీ కూడా పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు అంతా గుర్తుకొస్తా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇప్పుడున్న సిటీ కల్చర్ అంతా కూడా ఈ అపార్ట్మెంట్ కల్చరే అవుతుంది. అయినప్పటికీ ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో కూడాను ఈ సంక్రాంతి వేడుకలు ఎలాగ ఉంటాయి, పల్లెటూరు వాతావరణం ఎలాగ ఉంటుంది అని భోగి వేడుకలు చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఆక్సిజన్ టవర్స్ ప్రెసిడెంట్ ఉన్నారు. సార్ రాజుగారు చెప్పండి, అసలు ఈ మొత్తం అంతా కూడా ఇప్పుడున్న కల్చర్ ప్రకారం ఈ పల్లెటూరు వాతావరణం అంతా పోయింది, మొత్తం అంతా కూడా ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఎలా కనిపిస్తుంది, అసలు ఏంది మీరు చెప్పినట్టుగానే మా ఆక్సిజన్ టవర్స్ లో దాదాపుగా 680 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి జనరల్ గా మనం ఈ టైప్ ఆఫ్ వాతావరణం మనం పల్లెటూరులో చూస్తాం, మనం చిన్నప్పుడు చూసాం, తర్వాత చాలా కాలం మిస్ అవ్వాం. మేము 7-8 ఏళ్ళుగా ఈ ఆక్సిజన్ టవర్స్ లో ఉంటున్నాం. వచ్చినప్పటి నుంచి కూడా మన పల్లెటూరు వాతావరణంలో ఏ విధంగా అంతకంటే ఎక్కువగా మనం ఇక్కడ బాగా జరుపుకుంటున్నాం. ఇక్కడ పెద్దలు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, తాతలు లాంటి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మధ్య వయసులో ఉన్నారు, అన్ని రకాల పీపుల్ ఇక్కడ ఉన్న లేడీస్, జెంట్స్ అందరూ కూడా మరి కలిసిమెలిసి ఎంతో బాగా ఈ సంక్రాంతిని 3 రోజులు కూడా జరుపుకోబోతున్నాం. మేడం చెప్పండి, మీ కల్చర్ కింద అంటే మీ జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ అసలు ఈ పండుగల గురించి ఎవరైనా తెలుసు అంటారా? తెలియజెప్పడం కోసమే ఈ సందర్భం క్రియేట్ చేసుకుంటున్నామండి. నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు యంగ్ జనరేషన్ నిజంగానే తెలియదు. ఎంతసేపు వాళ్ళు 4 గోడల మధ్య కూర్చుంటారు, ఎంతసేపు ఆ చేతిలో సెల్ తప్ప ఇంకేం ఉండదు. అయినప్పటికీ వారికి తెలియచెప్పడం కోసమే ఇలా మేము ఈ సందర్భాన్ని క్రియేట్ చేసుకుని ఈ సందర్భాన్ని తప్పనిసరిగా ప్రతి పండుగని మేము ఈ ఆక్సిజన్ టవర్స్ లో మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది కూడా చేసుకోకపోతే ఇంకా మా నెక్స్ట్ తరాల వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఓన్లీ పండుగ అంటే సెలవు, అంతే. సెలవు వచ్చింది, హ్యాపీగా ఇంట్లో పడుకుందాం, లేకపోతే కొత్త సినిమా వస్తే చూద్దాం, ఇంతే ఉంటుంది. కానీ నిజంగా మన సంక్రాంతి మన సంప్రదాయాలకు, తరతరాల వారసత్వానికి, అలాగే ప్రకృతితో మమేకమయ్యే జీవన శైలిని అలవర్చుకునే పెద్ద పండుగ. ఈ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సరే చెప్పండి, ఈ యాక్చువల్ గా ఇప్పుడున్న జనరేషన్ కి మీరు అసలు ఏం చెప్దాం అనుకున్నారు సార్? మరి ఇప్పుడున్న జనరేషన్ కి అసలు సంక్రాంతి అంటే తెలియని పరిస్థితి కూడా కొంతమందిలో ఉంది. కానీ మా ఆక్సిజన్ టవర్స్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లలందరికీ కూడా సంక్రాంతి అంటే ఏంటి, భోగి అంటే ఏంటి, పెద్ద పండుగ అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి, మొక్కనుమ ఏంటి అనే విషయం తెలుస్తుంది. అలాగే మేము ప్రతి సంవత్సరం ఇక్కడ 680 కుటుంబాలు కూడా చక్కగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ అందరూ పార్టిసిపేట్ చేస్తామండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇందులో క్రిస్టియానిటీ నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ముస్లింస్ వచ్చారు, మీరు చాలా మందిని చూడొచ్చు. ఇక్కడ అందరూ జైన్లు ఉన్నారు. సో ఇది సంక్రాంతి అనేది విలేజ్ హార్వెస్ట్ ఇంకా కొత్త కొత్త పంటలు పండినందుకు చేసుకునే పండగ. ఇంకా ఈ పండగలో మనకి కొత్తగా సూర్యుడు తన దిశ మార్చుకునే రోజు కూడా చెప్పగలుగుతాము. ఇంకా ఈ విలేజ్ అట్మాస్ఫియర్ లో జరిగే కొత్త కొత్త సెలబ్రేషన్స్ అన్ని చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. మనం కొత్త కొత్త వంటకాలన్నీ వండుకోగలుగుతాం. ఇంకా దాంతో పాటు భోగి మంటల్లో మనం అగ్నిహోత్రుడికి దండం పెట్టుకుంటాం. ఇంకా మనకి ఇది మొత్తం ఈ సంక్రాంతి అట్మాస్ఫియర్ ఫీల్డ్ లో కూడా మనకి మెయిన్ గా కూడా రైతులకి చాలా పెద్ద పండగ అన్నమాట. రైతులు మెయిన్ గా చాలా కష్టపడతారు. చాలా ఏళ్ల నుంచి కూడా పంటలు అవి పండించడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు. మొత్తానికి ఆ ప్రయత్నాలన్నీ ఫలించిన రోజే సంక్రాంతి పండుగ. మన సంక్రాంతి అంటేనే మన జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. మన విలేజెస్ లో బ్రదర్స్, సిస్టర్స్ అందరూ ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకున్నా కలిసినట్టుగా మా ఆక్సిజన్ టవర్స్ అంతా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా వీఆర్ వన్ అనే ఎంజాయ్మెంట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడు చిన్నప్పుడు ఉన్న పల్లె వాతావరణాన్ని పట్టణాలకు తీసుకొచ్చి ఈ విధంగా చేయటం అనేది ఇక్కడ మేనేజ్మెంట్ కమిటీని ఇంకోసారి మేము అభినందిస్తూ సంక్రాంతి ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్, 99 టీవీ. ఈరోజు తెలుసు ఈ చాలా మేజర్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఇండియా, అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ భోగి కార్యక్రమం అన్నది వీధి వీధి, ఊరు ఊరు, పల్లె పల్లె ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఎంత దూరభారంగా ఉన్నా సరే వాళ్ళంతా కూడా వాళ్ళ నివాస ప్రాంతాలకు వచ్చి ఈ యొక్క పండుగని కుటుంబ సమేతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే ఈ పండుగ తాలూకా ప్రత్యేకత.
ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ అంతా కూడాను గ్రేటర్ కమ్యూనిటీ అంతా అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న ఇక్కడ ప్రదేశంలో కూడాను ఈ మన పాత పురాణాలకు ప్రకారం మనం చేసుకుంటున్నటువంటి మన సాంప్రదాయాన్ని వీడకూడదంటూ ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఇక్కడ చేసుకున్న సందర్భం అయితే కనిపిస్తుంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా కూడాను క్రిస్టియన్స్ కానివచ్చు, ముస్లిమ్స్ కానివచ్చు, జైన్లు కానివచ్చు, అందరూ కూడా వచ్చి ఇక్కడ చాలా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఇక్కడ సంబరాలను అంబరాలు అంటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ స్వామితో సతీష్ నాయుడు, 99 టీవీ, విశాఖ. విశాఖ బీచ్ లో YMCA ఎదురుగా